రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. పరిశుద్ధ లేఖనములో నుండి హెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుతున్నాం. 13వ అధ్యాయం 23. వీరి కరులకు వ్యర్థమైన దర్శనమును కలిగి ఉందురు, సోది చెప్పక ఉందురు. నేను యెహోవాను మీరు తెలుసుకొనినట్లు నా జనులు మీ వశములో నుండి విడిపించెదను. ఈ పూట వాక్యములో నా జనులు మీ వశములో నుండి, సాతాను వశములో నుండి, అపవాది తంత్రముల నుండి, వ్యసన బలహీనతల్లో నుండి వాటి నుంచి నేను విడిపించదను. ఆయన మనకు విడుదల కలుగు చేయవాడు. ఆయన మనకు సమాధానము కలుగు చేయవాడు. వాక్యం చెప్తున్న మాట అదే. ఆయన జనులుగా మనం ఉండాలి. నిన్ను విడిపించుటకు సమస్తమును చేయగలిగిన సమర్థుడు ఆయన పేరు నజరేయుడైన యేసు. యోహాను సువార్తలో 2వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతున్నాం. అయితే యేసు అందరినీ ఎరిగినవాడుగా గనుక ఆయన తాను వారి వశము చేసుకోలేదు. ఆయన మనుషుని అంతర్యమును ఎరిగినవాడు కనుక ఈలే చాలు. ఇక్కడ చూస్తే మనము అయితే యేసు అందరినీ ఎరిగినవాడు, ఏలయనగా ఆయన తాను వారిని వశము చేసుకోలేకపోయారు. చాలామంది జీవితంలో దేవుడు జనులుగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సాక్షిగా మనం జీవించే జీవితం అదే. లేఖనాలు తెలియజేస్తున్న మాటలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాటలు మీరు గమనించాలి. మనము దేవునితో నిబంధన చేసుకోవాలి. యేసు ప్రభు వారిని ఆయన వశము చేసుకోలేకపోయారు. ప్రభు అంటున్నాడు, అందరి హృదయమును నాకు తెలుసు, అందరి హృదయం నాకు తెలుసు, అంతర్యేంద్రము తెలుసు. ఈరోజు దేవుడి వశములో, దేవుడి సన్నిధిలో ఉన్న ప్రజల్ని విడిపించాలంటే ముందు ప్రభువును చేర్చుకో, ఆయన హక్కును చేర్చుకో. వాక్యం చెప్పేది మాటలదే. ముందు వాక్యాన్ని చేర్చుకో, వాక్యమును బట్టి నీ జీవితాన్ని సరిచేసుకో. దేవుణ్ణి చేర్చుకున్నట్లే. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై ఉన్నది. ఆయనను చేర్చుకోగలిగితే ఆయన ప్రతి అంతర్భావాన్ని ఎరిగినటువంటి దేవుడు, వారిని నేను విడిపిస్తాను. నెహెమ్యా గ్రంథములో 5వ అధ్యాయములో 5వ వచనం చదువుతున్నాం. మా ప్రాణములు మా సహోదరుని యొక్క ప్రాణముల వంటివి కాదా? మా పిల్లలు వారి పిల్లలు పోలిన వారము కారా? మా కుమారులు మా కుమార్తెలు దాసులగున అట్లుగా అగపడవలసిన వచ్చెను. ఇప్పటికీ మా కుమారులైతే కొందరు దాస్యత్వములోనే ఉన్నారు. మీ భూమిలు, మీ ద్రాక్ష తోటలను ఇదిగో అన్యుల యొక్క వశములో ఉన్నవి అని వారిని విడిపించుటకు మీకు శక్తి చాలక పోయినని చెప్పాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే వారి సహోదరులు, వారి పిల్లలు, వారి యొక్క కుమారులు కుమార్తెలు లోకము యొక్క వశములోకి వెళ్ళిపోయారు, దాస్యత్వములోనికి వెళ్ళిపోయారు. ద్రాక్ష తోటలు అన్యజనుల యొక్క వాళ్ళ కష్టార్జితం అన్యజనుల వశములోకి వెళ్ళిపోయింది. ఇక్కడ చెబుతున్నటువంటి మాట ఏంటంటే, జీవము కలిగిన దేవునితో మనము ఎందుకు ఆయనతో మనం నిబంధన చేసుకోవాలంటే, లోకములో ఉన్న వాటి నుంచి ఆయన విడిపిస్తాడు. ఆయన నీ కష్టార్జితం, నీ రాబడి, నీ పిల్లల యొక్క భవిష్యత్తు, నీ కలిగినటువంటి ప్రతి విషయములో
ప్రతి లోపమును, బలహీనతలు, శాపములు తొలగించి ఆయన వశములోనికి నువ్వు వచ్చినట్లయితే ఆయన నిన్ను విడిపించటానికి శక్తిమంతుడై ఉన్నాడు. నీకు నీవుగా బయటికి రావాలంటే అది నీ శక్తి చాలదు, అది శక్తి చాలదు. దేవుడు వాక్యం చెప్తున్న మాట అదే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తున్న మాట, సమస్తము జనులను విడిపించుటకు ఆయన వశం, ఆయనకే సాధ్యం. విలాపి వాక్యములో 5వ అధ్యాయం 8వ వచనములో, దాసులు మీకు ప్రభువులైరి, వారి వశములో నుండి మమ్ములను విడిపింపగలిగిన వారు ఎవడైనను లేడని చెప్తున్నారు. అక్కడ దాసులు మాకు ప్రభువులైపోయారు, వారి వశములో నుండి మమ్మల్ని విడిపించగలిగిన వారు ఒక్కరైనా ఏ విషయంలో కూడా లోకములో చూస్తే ఎక్కడ లేరు. విడిపింపగలిగిన వాడెవడు? ఈరోజు ఒక మనిషిని విడిపించగలిగిన వారెవరు? ఎటు విషయములు విడిపించాలంటే, పాపములు, అక్రమములు, అంధకారపు చీకటి బంధకాల్లో, అనేకమైనటువంటి బలహీనతలలో విడిపించగలగాలంటే అది ప్రభు యొక్క కృప బట్టి, ఆయన పరిశుద్ధమైనటువంటి దేవుడు చెప్పినటువంటి రీతిగా వారు నడిపించబడినప్పుడే. లేకపోతే కంప్లీట్గా వాడి వశములోకి వెళ్ళిపోతారు. సాతాను వశములో న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం, యెహోవా ఐగుప్తిలోనున్న వశములో నుండి అమోరీయులను, వశములలో ఉన్న నుండి అమానీయులలో వశములో నుండిన వారిని, ఫిలిష్తీయుల యొక్క వశములోనున్న వారిని మాత్రమే కాక సిద్ధేనీయులను, అమాలేకీయులను, అమోనీయులను, మిమ్మలను బాధపరిచే వారందరి ఎడల వారి వశములో నుండి నేను మిమ్మల్ని రక్షించితిని కదా. ఆమేన్. చూసారా, ఆయా తెగలు ఉన్నారు. దేవుడు ప్రజలైనటువంటి ఇజ్రాయేలు మీద నానా విధమైనటువంటి పరిస్థితులు వారి వశములోనికి మార్చుకుంటానికి ప్రభు ఇక్కడ చెప్తున్నటువంటి విషయములో, ఇదిగో వారిని, ఆ బాధపరిచే వారి ఎదుట నుండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వారి యొద్ద నుండి, ఇదిగో మీకు ఇబ్బందికరంగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల్లో నుండి నేను ప్రతి విషయములో ప్రభు అంటారు, ఇదిగో వారి వశములో నుండి నేను మిమ్మల్ని రక్షించితిని కదా. లోకములో కంటికి కనిపించేవన్నీ నిజాలు కాదు. లోకపు పరిస్థితులన్నీ కూడా మనుషులు కనులారా చూసి, చెవులారా విని, వాళ్ళ మనసుకు నచ్చినట్లుగా ప్రవర్తించేటువంటి రోజులు కంటికి కనిపించే కాదు. దేవుడు చెప్తున్న మాటలు మీరు గమనించాలి. మోసపోవద్దు. నానా విధమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ బాధల విచారాల్లో నుండి దేవుడు ఆయన విడిపించగలిగిన శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జనులను ఆయన విడిపించగలిగిన దేవుడని వాక్యం చెప్తున్నది. ఆయన విడిపించగలిగిన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు ఆయన. ఈరోజు ఆ దేవుని సన్నిధిలో, సర్వశక్తి కలిగిన దేవుడి సన్నిధిలో వాక్యం చెప్తున్న మాటలో, ప్రభు సన్నిధానములో విడిపించగలిగిన వాడు. మార్కు సువార్తలో 5వ అధ్యాయం 34వ వచనములో, అందుకైన కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గల దానివిగా పొమ్ము, నీ బాధ నివారణమైన నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పు. చూశారు, రోగంతో ఉన్న మనిషి, బాధతో ఉన్న మనిషి, ఆ బాధ, రోగములో నుండి విడిపించగలగటానికి ఈరోజు వాక్యం వింటున్న నీ జీవితంలో ఏ శరీర బలహీనతలతో ఉన్నారో వాటిని విడిపించుతాడు ఆయన. ఏ అపవాది తంత్రాల్లో ఉన్నారో వాటి నుంచి విడిపిస్తాడు. ఏ విషయంలో మోసకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నావో వాటి నుంచి విడిపిస్తాడు. అయితే నువ్వు దేవుడు వశములోనికి రా. దేవుడు చెప్పినట్లుగా నువ్వు విడుదల పొందాలంటే, నువ్వు దేవుడి సన్నిధిలో నిబంధన కలిగి నడుచుకోవాలంటే, దేవుడు చెప్పినట్లుగా నువ్వు ఆత్మీయతలో చేయి. ఖచ్చితంగా దేవుడు నిన్ను అన్ని విషయాల్లో విడిపించి, నడిపించి, కృపలో స్థిరపరచునుగాక. ప్రార్థన.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రాలు. మీ కృపా దయా సంకల్పమును బట్టి ఇదిగోనైనా ఈ ఉదయకాలం చేస్తున్న ప్రార్థనలన్నీ ఆలకించి ప్రతిఫలము దయచేయండి. నీ జనుల్ని విడిపించండి. మీ జనుల్ని విడిపించటానికి ఈ లోకమునకు వచ్చాం. పరలోకమును విడిచి భూమికి దిగివచ్చిన సర్వోన్నతుడైన దేవుడవు ప్రభు. ఈ వాక్యం వింటున్న ప్రతి కుటుంబాన్ని స్వేచ్ఛ స్వతంత్రులుగా పాప దోషముల నుంచి, అంధకారపు చీకటి బంధకాల నుంచి విడిపించి మీ జనులుగా స్వీకరించము. నజరేయుడనే యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువు మీరు దీవించి ఆశీర్వదించును.